హాయ్ వ్యూవర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ ఎక్స్ప్లోర్. నేను మీ కృష్ణ. ఇప్పటివరకు మనం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ చాలానే చూసుంటాం కదా, బట్ హీరో ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ చూసాం, రైట్? సో ఈ మూవీ అలాంటిదే అండి. హీరో ఓరియంటెడ్ మూవీ. హీరోయిన్ ఉండదు ఈ మూవీలో. హీరో రోల్లో రవికృష్ణ గారు కనిపిస్తారు. ఆబ్వియస్లీ మీకు సినిమా పేరు అర్థమై ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్స్ డిఫరెంట్గా చేస్తున్నారు. సో ఈ పార్టీకి మీకు తెలిసి ఉంటుంది. బట్ ఎనీవేస్, మూవీ నేమ్ ఏంటంటే ద బర్త్డే బాయ్. ఎస్, అంటే మన అందరి లైఫ్లో మనకు బర్త్డేస్ అంటే చాలా స్పెషలే. సో అలాంటిది ఒక పర్సన్ లైఫ్లో బర్త్డే కాస్త డెత్ డేగా మారితే ఎలా ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ ఒకసారి. అంటే ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, చుట్టూ ఉన్న వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఈ మూవీ అండి. సో అంటే ఫారిన్లో ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో స్టార్ట్ అవుతుంది స్టోరీ. రవికృష్ణ గారి ఎంట్రీ కొంచెం మూవీ నడిచిన తర్వాత ఉంటుంది. బట్ ఫస్ట్ ఆ స్టూడెంట్స్తో ఏదైతే స్టార్ట్ అయిందో అక్కడ మంచి ఫన్ జనరేట్ అవుతుంది. అంటే టూ మచ్ ఫన్ కాదు, బట్ స్టిల్ అంటే బ్యాచులర్స్ మధ్యలో, రూమ్లో ఫ్రెండ్స్ మధ్యలో ఉండే ఫన్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ ఫన్ ఉంటుందన్నమాట. అండ్ దెన్ ఆ తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ ట్రైలర్లో ఆల్రెడీ చూసాం కాబట్టి కొంత స్టోరీ మీ అందరికి ఐడియా ఉంటుంది. నేనేం లీక్ చేయట్లేదని ఫీల్ అవుతున్నాను. సో డెఫినెట్లీ ఆ బర్త్డే అయిపోయిన తర్వాత ఆ బర్త్డే బాయ్ అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం వల్ల స్టోరీ అక్కడ నుంచి సీరియస్గా మారుతుంది అనమాట. కామెడీ ఏముండదు అక్కడ నుంచి. అండ్ డెఫినెట్లీ ఆ సిచ్యువేషన్లో కామెడీ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బికాజ్ ఎందుకంటే ఒక పర్సన్ పోయి ఉంటే అక్కడ ముందు పెట్టుకొని కూర్చుని కామెడీ చేసుకుంటూ కూర్చోవడానికి కాదు కదా. అండ్ అంటే దానివల్ల సాంగ్స్ కూడా ఏం లేవు ఆ తర్వాత నుంచి మూవీలో. బర్త్డే సెలబ్రేషన్ టైంలో ఒక సాంగ్ ఉంటుంది. సో తర్వాత నుంచి మూవీ కొంచెం సీరియస్గా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో అంటే ఆ సిచ్యువేషన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏం చేయొచ్చు, విషయం ఎలా కమ్యూనికేట్ చేయాలి మిగతా వాళ్ళతో, ఎవరెవరితో చెప్పాలి, ఎవరితో చెప్పకూడదు అని చెప్పి డిసైడ్ చేసుకోవడానికి సరిపోతుంది ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఐ మీన్ యాక్సిడెంటల్ డెత్ కాస్త ఇన్వెస్టిగేషన్గా మారుతుందన్నమాట. అలా అంటే సో అది పోలీసులు చేశారా లేకపోతే వీళ్ళు చేశారు ఇన్వెస్టిగేషన్, అదంతా చెప్పను ఇక్కడ. బట్ యా, సో ఇన్వెస్టిగేషన్తో స్టార్ట్ అయిన మూవీ అలా అలా నడుస్తూ ఫైనల్గా మాత్రం ఒక డిఫరెంట్ ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మూవీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఒక పర్సన్ పేరు మిగతా డీటెయిల్స్ ఇస్తారనమాట. అంటే యాక్చువల్లీ ఇది ఒక ట్రూ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీసిన పిక్చర్ అండి. సో ఇది యాక్సిడెంటల్ డెత్తా లేకపోతే రివెంజా, మర్డరా లేకపోతే ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. సో అంటే మూవీ యాక్టింగ్ వైజ్గా అయితే బాగుందండి. అండ్ డెఫినెట్లీ సినిమాలో ఎలాంటి సీరియస్నెస్, ఆ ఇంటెన్సిటీ ఎలా అయితే క్యారీ చేయాలో అదంతా బాగానే క్యారీ అయింది. కొంచెం స్లోగా అనిపిస్తుంది, ఎందుకంటే డెఫినెట్లీ అలాంటి సిచ్యువేషన్ నిజంగా రియల్ లైఫ్లో వస్తుంది. అంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని బేస్ చేసి తీసిందే కాబట్టి రియల్ లైఫ్లో వచ్చింది అన్నప్పుడు మనము అంటే అంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వలేము ఇన్ఫ్యాక్ట్. అండ్ అంటే డెఫినెట్లీ స్టోరీ కూడా ఫాస్ట్గా వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేయలేము. ఆ టైంలో అది అలా నడిస్తేనే దట్స్ హౌ ఇట్ వర్క్స్. సో మూవీ అయితే ఓకే అండి. అండ్ ఇంకా ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ మీకు కావాలి అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి. ఓకేనా? బై బాయ్.